పుట్టపర్తి నియోజకవర్గంలో 193 చెరువులకు నీరందించేందుకు 864 కోట్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన చేపట్టిన వైఎస్ఆర్ రైతు విజయ సంకల్ప పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తుంది. కొత్త చెరువు మండలం తలమర్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక పాఠశాలలో రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ తదితరులకు నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మండలంలోని ఇరగంపల్లి, వంగంపల్లి, నాగిరెడ్డిపల్లె మీదుగా మండల కేంద్రమైన కొత్త చెరువుకు చేరుకున్నారు. స్థానిక నాయకులు ఎమ్మెల్యేని గజమాలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే కొత్త చెరువు నుంచి బుక్కపట్నం చెరువు కట్ట మీదుగా బుక్కపట్నం, జానకపల్లి, పుట్టపర్తి మండలం బుక్కపట్నంలో స్థానిక నేతలు ఘనంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ రైతు పక్షపాతి అని, జగన్ 56 నెలల పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. 193 చెరువులకు నీరందించేందుకు నిధులు మంజూరు చేసిన సీఎం జగన్ కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు 2004-2005 సంవత్సరంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతాంగం యొక్క బాగోగుల కోసం నిత్య కరువులతో అల్లాడుతున్నటువంటి అనంతపురం జిల్లా రైతాంగం కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అందిరనీవ సుజల స్రవంతి పథకం ద్వారా కృష్ణా జలాలు అనంతపురం జిల్లాకు తీసుకురావడం జరిగింది. అందిరనీవ కాలువలు తోడించడం, రిజర్వాయర్లు కట్టించడం, ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారి చలవతో రైతుల ప్రయోజనాల కోసం, రైతుల భవిష్యత్తు కోసం, రైతుల శ్రేయస్సు కోసం రాజశేఖర రెడ్డి గారు చేసేటువంటి మంచి పని. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రావడం చాలా శోచనీయం. ముఖ్యంగా రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత 600 అబద్ధ హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు వస్తూనే కరువు తాండవించడం మొదలుపెట్టింది. అట్లీస్ట్ ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంత వర్షాలు పడుతూ ఉండేది. చంద్రబాబు నాయుడు గారు వస్తామనే పూర్తిగా కరువు తాండవిస్తూ పశువులు సంతకు తోలినటువంటి పరిస్థితులు, వేలాది కుటుంబాలు, రైతు కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలసలు పోయి జీవనోపాధి సాగిస్తున్నటువంటి పరిస్థితులలో కనుగొన్నదే 193 చెరువులు అనే కాన్సెప్ట్. ఆ 193 చెరువులు అనే కాన్సెప్ట్ పుట్టింది 2017 సంవత్సరంలో పుట్టింది. నీళ్లు మా ప్రాంతానికి, పుట్టపర్తి నియోజకవర్గానికి రైతుల ప్రయోజనాల కోసం, రైతు శ్రేయస్సు కోసం 3 టీఎంసీలు నీళ్లు అలకేట్ చేయడమే కాకోకుండా జీవో నెంబర్ 36 తీసుకొని వచ్చి 864 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రుణం మా రైతులందరూ ఖచ్చితంగా పంటలు మంచి బ్రహ్మాండంగా నిండి చెరువులన్నీ నిండి ఆ పారే నీళ్లలో, అదే విధంగా పచ్చని పంటల్లో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కాలువల ద్వారా తీసుకొచ్చినటువంటి, కాలువల నుంచి లిఫ్ట్ స్కీమ్ ద్వారా తీసుకొచ్చిన నీళ్లు ప్రతి పారే చుక్కలో, ప్రతి పండే పంటలో రాజశేఖర రెడ్డి గారు బతికే ఉన్నారు అనే దానికి ఈ 193 చెరువులు ఒక ఉదాహరణ కాబోతా ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఎప్పుడైతే 193 చెరువులు కృష్ణా జలాలతో నింపుతామో, పచ్చని పంట పొలాలతో మా ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుందో, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని పిలుచుకొని వచ్చి మా రైతుల ఇళ్లలో పంచపక్ష పరవానాలతో భోజనం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని రెండవసారి ముఖ్యమంత్రిగా చేసుకుంటాం.